అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో ఇది వచ్చేస్తే డిసానో పెన్ని పాస్తా. మీ అందరికీ తెలుసు, పాస్తాలిషియస్ డిసానో పెన్ని పాస్తా అన్నమాట. మనకి రకరకాల స్పెగేటీ అని అవన్నీ ఇవన్నీ చాలా దొరుకుతున్నాయి. ఇది అమెజాన్లో మనం తీసుకోవచ్చు. మనకి ఎంఆర్పి 270 ఉంది, కానీ మనకి అరౌండ్ 90 రూపీస్కి వచ్చేస్తుంది. మంచి డిస్కౌంటెడ్ ప్రైస్లో వస్తుంది. సో ఇంట్లో ఏమైనా పాస్తా చేసుకోవాలి, అలా కొనుక్కోవాలి అనుకుంటే కనుక యూ కెన్ కన్సిడర్ దిస్ డిసానో పెన్ని పాస్తా అండి. దీని లింక్ అమెజాన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. సో మనం ప్రెషర్ కుక్ కూడా చేసేవచ్చు. ఇందులో ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఫ్లేవర్స్ కానీ ఏమీ ఉండవు. ఇది కొంచెం హెవీగా ఉంటుంది. మనకి నార్మల్ బయట దొరికే పాస్తాస్ వచ్చేస్తే ఫాస్ట్ గా అరిగిపోతుంది. బట్ ఇది వచ్చేస్తే కొంచెం ఎక్కువసేపు మనకి ఆకలి లేకుండా ఉంటుంది, ఎందుకంటే ఇది సెమోలినాతో చేస్తారు కాబట్టి. అండ్ ఈ రోజు ఒక మంచి యమ్మీ రెసిపీ షేర్ చేస్తున్నాను. మీ పిల్లలకి చేసి పెట్టండి, సూపర్ గా నచ్చుతుంది. పాలకూర కార్న్ తోటి ఈ పాలక్ కార్న్ శాండ్విచ్ లాగా చేస్తున్నా. సో దానికోసం పాలకూర మంచిగా కడిగేసి ఈ సాలెడ్ స్పిన్నర్ ఉంటుంది కదా, దీంట్లో వేసి చేస్తున్నాను. తిప్పేస్తే ఏంటంటే దాంట్లో ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే పోతుంది, అంతే. నార్మల్ గా కూడా కడిగేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. దాంట్లో ఈ ఒక చిన్న ప్యాన్ పెట్టుకోవాలి. అందులో కొంచెం బటర్ వేసుకుందాం. ఇప్పుడు మంచిగా కార్న్ దొరుకుతుంది. సో మంచి మంచి రెసిపీస్ చేస్తే ఈవినింగ్ టైంలో వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది, ఎందుకంటే చలి చాలా చాలా పెరిగిపోయింది కదా. మీకు ఎలా ఉంది, మీరున్న ఏరియాలో ఎలా ఉంది అనేది షేర్ చేయండి. మాకైతే చాలా చలి పెరిగిపోయింది, పైపోవడానికి ఫుల్ కోల్డ్ కూడా వచ్చేసింది. సో అన్ని స్కూల్కి స్వెటర్ క్యాప్ అన్ని పెట్టుకొని వెళ్ళే అంతా చలి అయిపోయింది అనమాట. నవంబర్లోనే ఇలా ఉంటే ఇంకా డిసెంబర్ జాన్లో మనకి ఎలాగో ఏంటో తెలీదు. సో దానికోసం అని చెప్పి దేనికోసం, సో చల్లగా అయిపోయింది కాబట్టి మీరు కూడా కొంచెం అల్లం పసుపు వీటికి సంబంధించినవన్నీ కూడా తింటే బాగుంటుంది. ఇంకా ఈ రెసిపీ విషయానికి వచ్చేస్తే బటర్లో కొంచెం గార్లిక్ వేసాను. ఎప్పుడైనా గార్లిక్, పాలక్, దాని తర్వాత కార్న్, గ్రీన్ పీస్, మష్రూమ్ వీటన్నిటికి గార్లిక్ వేస్తే ఎక్స్ట్రా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అండ్ కార్న్ నేను ఉడకబెట్టి ఉంచాను. ఉడకబెట్టిన తర్వాత మనకి ఇలా చేసుకోవడం చాలా సింపుల్గా అయిపోద్ది కదా. సో అదన్నమాట. కొంచెం బటర్లో గార్లిక్ వేయాలి, దాని తర్వాత పాలకూర వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. అందులో బాయిల్ చేసిన కార్న్ కూడా వేసుకున్నాను. ఈ కార్న్ ప్లేస్లో మనం మష్రూమ్ కూడా వేసుకోవచ్చు అన్నమాట, అప్పుడు కూడా బాగుంటుంది. ఇది బయట ఎంత ఎక్స్పెన్సివ్గా అమ్ముతారంటే ఇంకా కొంచెం బెటర్, మంచి కేఫ్ కానీ అలాంటి వాటికి వెళ్తే చాలా చాలా ఎక్స్పెన్సివ్. సో దాని తర్వాత అందులో కొంచెం మైదా వేసాను. చాలా మంది వైట్ సాస్ వేరేగా చేసి దాని తర్వాత ఈ పాలక్ కార్న్ వేస్తారు, అలా కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కొంచెం మైదా వేసాను, జస్ట్ ఒక 1 స్పూన్ లాగా అంతే. సో అందులో కొంచెం ఫ్రై చేసి మళ్ళీ ఆ పచ్చివాసన పోయినంత వరకు కొంచెం పాలు వేసుకోవాలి. తర్వాత మనకి ఏ ఫ్లేవర్ నచ్చితే అది, లైక్ నేనైతే బేసిక్ పిజ్జా సీజనింగ్ ఇంకా చిల్లీ ఫ్లేక్స్ వేసాను, అవి వేస్తే సరిపోద్ది. పెప్పర్ పౌడర్ ఇవన్నీ మీరు ఇంక్లూడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. సో ఈ మధ్యన ఎక్కువ సోర్డో అని చెప్పి ఎక్కువ పాపులర్ అవుతుంది కదా, బట్ నేను ఎక్కువ వింటున్నాను చూస్తున్నానో తెలియదు, కానీ సోర్డో అది మనం ఈస్ట్ వేయకుండా ఒక ఉంచుకోవాలన్నమాట. మనం పెరుగుకి తోడు ఎలా పెడతామో అలాగా సోర్డో కూడా కొంచెం ఉంచుకోవాలట ఆ డో. అది కలిపి మనం అలా కంటిన్యూస్గా చేసుకోవచ్చట బ్రెడ్. అది కూడా చాలా మంచిది అంటారు. సో మీరు ఎవరైనా ఎప్పుడైనా తిన్నారా సోర్డో బ్రెడ్ అనేది చెప్పండి. ఇప్పుడైతే నేను నార్మల్ బేసిక్ దాంతోనే చేస్తున్నా. ఇంకొంచెం చీజీగా చేయడానికి నేను ఒక చీజ్ స్లైస్ కూడా వేసాను. తర్వాత మంచిగా కలిపేసుకుంటున్నాను. చాలా త్వరగా థిక్ అయిపోద్ది, దాన్ని బట్టి మనం చూసుకొని ఇంకొంచెం పాలు యాడ్ చేసుకోవడమా ఏంటి అనేది చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఫిల్లింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇది మనం రకరకాలుగా మల్టీపర్పస్లో యూస్ చేసేసుకోవచ్చు అన్నమాట. చాలా యమ్మీ ఉంటుంది. కొంచెం ఉప్పు కూడా వేసాను, అన్ని మనకి బేసిక్ అన్నీ వేసేసుకొని రెడీ చేసేసుకోవడమే. ఈ ఫిల్లింగ్తో మనం టోస్ట్ మీద పెట్టి ఇవ్వచ్చు, శాండ్విచ్ లా చేసుకోవచ్చు, అలా రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చు. అంతే, ఒక ప్యాన్ పెట్టుకొని ముందు బ్రెడ్ టోస్ట్ చేసేద్దాము, మధ్యలో ఫిల్లింగ్ పెట్టేసి కట్ చేసేసుకొని తినేయడమే. ఎంత క్రీమీగా చాలా యమ్ ఉంటుంది. సో ఈ రోజు సాయంత్రం కుదిరితే చేసి పెట్టండి. ఆల్రెడీ సాయంత్రం అయిపోయింది హరీష అంటే కనుక రేపు సాయంత్రం అన్నా చేయండి, సరేనా. నా బ్రెడ్ మేకర్లో బ్రెడ్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఈ మధ్య నా 2-3 సార్లు చేసి అది కొంచెం ఫ్లాప్ అయిపోయింది కదా, ఇంకా చేయాలనిపించట్లే, కానీ చేయాలి. అది అలాగా కిచెన్ కౌంటర్ టాప్ మీదే ఉంది. సో ప్లేస్ వేస్ట్, దాని బదులు ఏదో ఒకటి చేస్తే
బాగుంటుంది. లోపల పెట్టేద్దామా అంటే ఇంకా లోపల పెడితే లోపలికి వెళ్ళిపోద్ది, ఇంకా వాడము అనిపిస్తుంది. అండ్ మీ అందరూ ఎలా ఉన్నారు, ఇంకేంటి సంగతులు? నిన్న వీడియో పెట్టలేదు కాబట్టి ఈరోజు కొంచెం పెద్ద వ్లాగ్ పెడుతున్నాను. హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. అండ్ మీ పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయాయా, దాని తర్వాత మీ ఇంటి దగ్గర క్లైమేట్ ఎలా ఉంది ఏంటి అనేది నాతో షేర్ చేసుకోండి మర్చిపోద్దు. సో బ్రెడ్ కూడా టోస్ట్ చేసేసా. ఇప్పుడు ఇంకా మధ్యలో ఫిల్లింగ్ పెట్టేసి సర్వ్ చేసేసుకోవడమే. కొంచెం మార్చేసినట్టుంది కానీ అంతేం మాడిపోలేదు, జస్ట్ కొంచెం క్రిస్పీ అయింది అంతే. ఇది మన ఓపెన్ టోస్ట్ శాండ్విచ్ లాగా, శాండ్విచ్ అనకూడదు అప్పుడు, ఓపెన్ టోస్ట్ మీద కూడా పెట్టివ్వచ్చు, లేదంటే నార్మల్ శాండ్విచ్ లా కూడా చేసేసుకోవచ్చు. ఇది ఈ మధ్య నేను ఎప్పుడు తిన్నాను తెలుసా, ఈయనకి బాగాలేదు కదా, అప్పుడు మెడికవర్ హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ ఒక చాలా పాష్ ఒక కేఫ్ లాంటిది ఉంది లోపలే, దాని పేరు కూడా మనకి తెలిసిన పేరే, గుర్తురావట్లేదు, హెర్షీస్ లాంటి పేరు ఏదో. అక్కడికి వెళ్ళాను, వైభవ్ చాలా గోల్ చేస్తున్నాడు అని చెప్పి ఈ వెయిటింగ్ టైంలోనే అక్కడికి వెళ్ళాము. అక్కడ జస్ట్ ఎంత చిన్న స్లైస్ అంటే ఈ బ్రెడ్కి ఒక బ్రెడ్ స్లైస్ అంతది, అది కూడా సోర్డోతో చేసిందంట. అదెంత 299 ఎంతో తీసుకున్నారు. సో నేను ఓ మై గాడ్ ఏముంది అందులో అనుకున్నా. అప్పుడు వైభవ్ తిన్నాడు, వాడికి నచ్చింది, అందుకని చెప్పి ఈరోజు మళ్ళీ చేశాను. అండ్ ఈ ఎయిర్ ఫ్రైయర్లో ఇప్పుడు మఖానా ఉంటే అది కొంచెం టోస్ట్, అదే దాన్ని ఏమంటారు, ఎయిర్ ఫ్రై చేసేస్తున్నాను, సో దట్ అది క్రిస్పీగా అయిపోద్ది. అప్పుడు మనకు కావాల్సినవి మనం చేసుకోవచ్చు. అందుకని చెప్పి మన ఈ అగారో ఎయిర్ ఫ్రైయర్ యూస్ చేస్తున్నాను. దీని లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లోని, తప్పకుండా చెక్ చేయండి. మనకి టైం లేనప్పుడు, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇలాగా ఫాస్ట్గా చేసుకోవాలి పని అనుకుంటే మనం ఈ ఎయిర్ ఫ్రైయర్ని ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ బోల్డ్ అనే రెసిపీస్ మనకి ఆన్లైన్లో దొరికేస్తున్నాయి ఎయిర్ ఫ్రైయర్వి. కాబట్టి మీకు ఏదైనా నచ్చితే ఇది కన్సిడర్ చేయొచ్చు. కొంచెం పెద్ద సైజ్ ఉంటుంది, సో మీకు కావాల్సింది ఇది అయితే కనుక లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చెక్ చేయండి సరేనా. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే కార్న్ మంచిగా దొరుకుతున్నాయి. సో ఇప్పుడు కార్న్ దొరుకుతున్నాయి, అరటి దవ్వ, అరటి పువ్వులు ఇవన్నీ కూడా చాలా బాగా దొరుకుతున్నాయి కదా. సో మీరు ఎప్పుడైనా చేసుకున్నారా అరటి పువ్వుతోటి? అరటి పువ్వు ఉంటే మనకి తీయడమే కొంచెం పెద్ద పని, కానీ చాలా టేస్టీగా ఉంటుంది, నాకు ఫేవరెట్ అనమాట. ఈసారి మమ్మీని కలిసినప్పుడు కంపల్సరీగా చేపించుకొని తినాలి. నేను ఎప్పుడు చేసినట్టు నాకు ప్రస్తుతానికైతే గుర్తులేదు. సో కార్న్ కొన్ని ఒలిచేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. దాని తర్వాత అలా చిన్న చిన్న పనులు ఉంటే అవన్నీ చేసేస్తున్నా. ఈరోజు కార్న్ పులావ్ చేసిన, ఈ మధ్యన ఎక్కువ సార్లు చేస్తున్న డిష్ ఇది ఒకటి, ఎందుకంటే అన్వికి నచ్చింది. అండ్ కొంచెం హెల్తీగా కూడా ఉంటుంది, హెవీగా కూడా ఉంటుంది, లంచ్ బాక్స్కి చాలా మంచి ఆప్షన్ అన్నమాట. సో అందుకని చెప్పి ఈ కోకోనట్ కట్ చేస్తున్నా. ఇంకా కోకోనట్ పౌడర్ దొరుకుతుంది, దాంతో చేసినా కూడా బాగానే ఉంటుంది. ఇంకా అది అయిపోయిందని చెప్పి ఈరోజు నార్మల్ కోకోనట్ తోటి చేసేస్తున్నాను. దానికోసం అని చెప్పి ఈ కోకోనట్ తీసేద్దాం, దీన్ని మిక్సీ పట్టేసి కొబ్బరి పాలు వచ్చేస్తాయి. దాని తర్వాత మనం పులావ్ ఎలా చేస్తామో అలా చేసేసుకోవడమే. జస్ట్ ఏంటంటే వాటర్ ప్లేస్లోని కొబ్బరి పాలు వేసుకుంటే సరిపోతుంది. సో అదన్నమాట ఈ రోజుకి వీడియో. నేనైతే ఈ పులావ్ కంప్లీట్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తా. సో అంతే, అయితే మళ్ళీ కలుస్తాను ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఆ పాలక్ కార్న్ శాండ్విచ్ మాత్రం చేసుకోవడం అసలు మర్చిపోవద్దు సరేనా.